వెల్కమ్ టు మినీ బ్లాగ్. నిన్న సండే అని అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళినాము. ఇంకా అమ్మ అయితే స్పెషల్ చికెన్ కర్రీ అయితే చేస్తుంది. మసాలాలన్నీ వేసి వండినా మా అమ్మ వండిన టేస్ట్ మాత్రం అస్సలు రాదనమాట. అంత మంచిగా చేస్తుంది. మా అమ్మ వండితేనే తినాలని నాకు అనిపిస్తే మా అమ్మనేమో నన్నే వండమంటది. అందుకే నేను వండను నువ్వే వండు అంటే ఇంకా మా అమ్మని అయితే వండుతుంది అనమాట. చికెన్ తో పాటు పచ్చిపులుసు కూడా వేస్తుంది. సూపర్ ఉంటది కాంబినేషన్. మా పిల్లలు ఉండరు. ఇంకా మంచం మీదకి కింద పడ్డాడంట, నొప్పి వస్తుందని ఏడుస్తున్నాడు. ఆల్రెడీ 2 సార్లు ఫ్రాక్చర్ అయింది చెయ్యి. ఇంకా నయం ఇప్పుడైతే ఏం కాలేదు. పచ్చిపులుసు అయితే చింతపండు పులుసు అంతా తీసేసి దాంట్లో ఉల్లిగడ్డలు వేసి కారం ఉప్పు వేసి కలిపేసింది. పోపు అయితే సింపుల్ గా వేసింది. ఎండుమిర్చి చిత్తులు ఉంటాయి కదా, వేసి కొత్తిమీర వేసి పోసి పెట్టేసింది. నేనైతే తినేస్తున్నా. అబ్బా చికెన్ అయితే టేస్ట్ నిజంగా అదిరిపోయింది. ఇక్కడ మా పొట్టి చూడండి, ఇది మా అన్న బిడ్డ చిన్నది. ఇంకొక జుట్టు పీకేసుకొని ఒక పిల్కేసుకొని 2 కాళ్ళు ఆపుకొని తింటుంది. నేనైతే చికెన్ తో తినేసి మంచిగా పల్సుపులు సోసుకొని తినేసి వేడి అన్నంలో పల్సుపులు సోసుకొని తింటే సూపర్ ఉంటది. అబ్బా నిజంగా టేస్ట్ అయితే నాకైతే చాలా ఇష్టం పల్సుపులు. ఇంకా ఈమె మా మేనత్త అనమాట, మా డాడీ వాళ్ళ అక్క. నేను వచ్చినా అని ఇంకొచ్చింది తింటుంది అన్న. తినంగానే అట్లా బయట కూర్చుంటే ఒక పాప వచ్చింది. ఈ పాపకైతే మమ్మీ డాడీ ఇద్దరు లేరంట. పాప ఈమె పుట్టక ముందు వాళ్ళ డాడీ చనిపోయిందంట. ఈమె పుట్టిన తర్వాత వాళ్ళ మమ్మీ చనిపోయిందంట. వాళ్ళ అమ్మమ్మనే చూసుకుంటుంది. అసలు ఎంత క్యూట్ ఉంది. అసలు లిల్లీ పుట్ లాగానే ఉంది. 1 ఇయర్ ఉందంట. అక్కడ కూర్చుంది కదా ఆమెనే వాళ్ళ అమ్మమ్మ. పాపకి 2 అన్నయ్యలు ఉన్నారు. ఒక అన్నయ్య ఏమో ఈమెతోనే ఉంటాడు, ఇంకొక అన్నయ్యని వేరే వాళ్ళు ఎవరికో ఇచ్చేసిన. అన్ని ఉండి చిన్న ప్రాబ్లం వస్తేనే తట్టుకోలేకపోతారు. ఇలాంటి వాళ్ళ ముందు మన కష్టం ఎంత చెప్పండి. పొట్టిది కూడా మా అన్న బిడ్డ. నాకు 3 అన్నయ్యలు, మధ్యలో అన్నయ్య బిడ్డ అనమాట. మధ్యలో అన్నయ్య కూడా సూసైడ్ చేసుకుని అనిపోయింది. పొట్టిదానికి ఇంకో అక్క కూడా ఉంది. మా వదిన తను అమ్మ దగ్గరనే ఉంటది. ఇంకా పిల్లలు అమ్మ వదిన 4 ఉంటారన్నమాట. ఇంకా 2 అన్నయ్యలేమో సిటీలోనే ఉంటారు. అక్కడే జాబ్ చేసుకుంటూ అక్కడే. నా పెళ్లి కాక ముందుకి మేము సిటీలోనే ఉండేది. ఇంకా నా పెళ్లి అయిపోయిన తర్వాత అమ్మ వాళ్ళు ఊరు వచ్చేసినారు అనమాట. ఇంకా ఊరికి వచ్చేసి ఇప్పుడైతే రెంట్కే ఉంటున్నారు. ఇంకా వీళ్ళకి సొంత ఇల్లు ఉండే కానీ అమ్మేసిరు కొన్ని ప్రాబ్లమ్స్. దేవుడి దయ వల్ల ఇంకా గవర్నమెంట్ ఇల్లు అయితే వచ్చింది అనమాట. సగం అయింది ఇల్లు, గోడలు అయితే. ఇంకా ఇది పూర్తి అయిన తర్వాత ఈ ఇంట్లోకి అయితే వచ్చేస్తారు అమ్మ. మేము అనుకోకుండా వచ్చినాం. మా అన్నయ్య వాళ్ళు కూడా వచ్చిరు. వీడు మా చిన్నన్న. వీళ్ళు వచ్చిరని మాకు తెలీదు. అనుకోకుండా వచ్చినాం ఈ రోజు. ఇక్కడ మంట పెట్టే ఆయన మా పెద్దన్న అనమాట. ఇక్కడ పక్కకు నించున్న ఆయన మా ఆయన. అంటే మళ్ళీ బాయ్